చైతన్యం ప్రాణస్వరూపమై భాషిస్తుంది. అంటే ప్రాణస్వరూపాన్ని కనుక నువ్వు అధోముఖంగా ఉన్నప్పుడేమో ఇంద్రియాలతో వ్యవహరిస్తాను, ఊర్ధ్వముఖంగా ఉన్నప్పుడు ఇంద్రియాల నుంచి వేరే ప్రవర్తిస్తాను. కాబట్టి నీవే నీ చైతన్యాన్ని సాధనా రూపంలో ఇంద్రియాల నుంచి వేరు చేసి ఉద్దీపనం చేసినట్లయితే అప్పుడు చైతన్యం చైతన్యంగా ఉంది, ఇంద్రియాల్లో కలిసిపోలేదు. అట్టి చైతన్య అనుభవాన్ని నువ్వు పొందేవు. పొందడం ద్వారా ఏమైంది? దానికే పేర్లు పెట్టావు, హంసాన్ని కొండల్ని అని నీకు అర్థం కావడం కోసం. మళ్ళీ అది కూడా సాకార భావనే. నిజానికి చైతన్యానికి సాకారం లేదుగా. కొండలని సర్పం అని ఎందుకు చెప్పవలసి వచ్చింది? మళ్ళీ నువ్వు నీ బుద్ధికి ఊహకు అందించడం కోసమని చెప్పవలసి వచ్చింది, అంతేగాని అలా లేదు. చైతన్యం ఇంద్రియాశ్రితమై పనిచేస్తుంది. పనిచేస్తున్నప్పుడు విషయానుభవాన్ని ఇస్తుంది, రసానుభూతిని ఇస్తుంది. నేను ఇప్పుడు ఏం చేయాలట? వేరు చేయి, అంతేగా. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరాలి. అది వేరు చేసావు. వేరు చేయగానే చైతన్య లక్షణం ఏమిటి అసలు? స్వేచ్ఛగా ముక్తమై వ్యాపకం చెందడం, అంతే కదా. ఇంద్రియాల చేతలో ఉన్నప్పుడు పరిమితించబడింది విషయానుభవం చేత. అందులోంచి ముక్తం కాగానే ఏమైంది? వ్యాపకమైంది. వ్యాపకం అవగానే నీకు ఎవరిని చూపెట్టింది? వ్యాపక ధర్మానికి అధిష్టానమైనటువంటి పరమాత్మను చూపెట్టింది. యోగ దృష్టి, జ్ఞాన దృష్టి. పంచతన్మాత్రల ప్రభావం చేత సమస్త జీవరాశుల యందు ఏర్పడుతున్నటువంటి విషయ పంచకం, దానికి అధిష్టానమైనటువంటి బ్రహ్మము. ఇప్పుడు ఆవిడెవరు? అక్కడ ఆవిడ ఆయన ఉన్నారా? లేదు, అధిష్టాన రూపంగా ఉంది ఆవిడ. ఆ అధిష్టాన రూపాన్ని ఆశ్రయిస్తే నీకేం తెలిసింది? సర్వజగదధిష్టాన, ఆ స్థితి పేరు. సర్వజగదధిష్టానం ఎవరు? బ్రహ్మము. పంచతన్మాత్ర ప్రభావం చేత సర్వజీవరాశుల యందు పంచ విషయ అనుభవం కలుగుతుంది. ఈ విషయానుభవాన్ని, ఆ పంచతన్మాత్రల అనుభవాన్ని ఎప్పుడైతే నువ్వు ఆ అధిష్టానమైన బ్రహ్మమును ఆశ్రయించినట్లయితే అధిగమిస్తున్నావు. సృష్టిగా జీవుడిగా విషయానుభవం ఉంది, సమిష్టిగా ఈశ్వరుడుగా పంచతన్మాత్రల యొక్క అనుభవం. ఈ రెండు జీవ ఈశ్వర లక్షణాలను రెండింటినీ విడిచి అద్వైత స్థితి అయినటువంటి బ్రహ్మం అనే లక్షణంతో అధిష్టాన రూపంలో ఉంటున్నాం. అది మనోరూపేక్షకోదంగా పంచతన్మాత్ర సాయి. ఇది జ్ఞాన దృష్టి. ఇలా ఇప్పుడు నీ లలితా సహస్రనామం పుస్తకం పక్కన పెట్టుకుని రా. ఇట్లా పౌరాణిక దృష్టి అంటే ఎలాగా, కర్మ దృష్టి అంటే ఎలాగా, యోగ దృష్టి అంటే ఎలాగా, జ్ఞాన దృష్టి అంటే ఎలా. నీకు ప్రయోజనం, ప్రపంచానికి ప్రయోజనం. సరే, ఇప్పుడు ఇట్లా ఏదైనా ప్రయోజనకారి అయినటువంటి పనులు చేస్తే 50 మందికి అన్నం వండితే అప్పుడు ఈ నీ కోసం చదువుకోవడం అనేటువంటి చిన్న పని పోతుంది. అందరూ చేయవలసిన పని అది. ఎదురుకుండానే ఉన్నాయి, కానీ మీరెవరు పూని అలాంటి వ్యవహారం చేయడం లేదు, అలాంటి పనికి పూనుకోవడం లేదు, అలాంటి ప్రయోగానికి పూనుకోవడం లేదు. పూనుకున్నప్పుడే కదా నీకు భగవంతుడితో కానీ గురువుతో కానీ నీ చేతనైన అన్నం వండుకోవడం, నీ చేతనైన స్నానం చేయడం, నీ చేతనైన పూలు పెట్టడం వరకు అయితే భగవంతుడితో గురువుతో ఏం పని అండి? నీ ఇద్దరి కోసమే నువ్వు కష్టపడేటప్పుడు భగవంతుడు గురువుతో ఏం పని? అక్కడ ఏం పని లేదు. ప్రపంచం మొత్తానికి వంట చేయాలంటే కావాలి. అందుకే అలాంటి పనికి పూనుకున్నవా? అట్లా కాదండి, నీ తరఫున ఈశ్వరుడు ఎప్పుడు పని చేస్తాడు? ఇలా పూనుకుంటేనే. నీ తరఫున ఈశ్వరుడు ఎందుకు పని చేయాలి అసలు? నువ్వేమడుగుతున్నావు? నాకు ఈశ్వర లక్షణం కావాలంటున్నావు అంటే నీ తరఫున ఈశ్వరుడు పని చేయాలిగా. లేదు, నువ్వు ఈశ్వరుడు తరఫునైనా పని చేయాలిగా. రెండింటిలో ఏదో ఒకటి జరగాలి. నువ్వు ఈశ్వరుడు తరఫునైనా పని చేయాలి, లేదా నీ తరఫున ఈశ్వరుడైనా పని చేయాలి. ఎలా? రెండు ఒకటి అవుతాయి, రెండు వేరు వేరే. ఈశ్వరుడు నీ తరఫున పనిచేస్తే నువ్వు సద్గురు స్థితిలో ఉంటావు, నువ్వు ఈశ్వరుడు తరఫున పనిచేస్తే కనీసం సచ్చీషుడుగా అయినా ఉంటావు. రెండు మధ్య అంత భేదం ఉంది. సద్గురువు ఏ పని చేయడు, సద్గురువు తరఫున ఈశ్వరుడు పనిచేస్తాడు, సద్గురు సంకల్పానుసారం ఈశ్వరుడు పనిచేస్తాడు. అది గురుకృప అంటే అర్థం. ఎందుకు మీరు అందరూ గురుకృప అని సద్గురు ఎవడ పడుతున్నారు?
సద్గురువు కేవలం సంకల్పిస్తాడు ఈ జీవులు ఉద్ధరించాలి అని. ఆ ఉద్ధరణ బాధ్యతను ఈశ్వరుడు స్వీకరిస్తాడు. ఉద్ధరించేవరకు నీ విడిచిపెట్టాడు, నీ తరఫున ఈశ్వరుడు పనిచేస్తాడు. అది గురుకృప అంటే. అర్థమైందండి? సత్శిష్యుడు అంటే ఏమిటి? ఈశ్వరుడు తరఫున వీడు పనిచేయాలి. అంటే ప్రతి క్షణం వీడికి ఎవరు గుర్తు రావాలి? నేను ఈశ్వరుడు ప్రతినిధిని అనే ధోరణిలో వీడు జీవించాలి. ఈశ్వరుని కోసం జీవించాలి, ఈశ్వరుడే జీవిస్తాడు. కోసం లాభంలా, కోసం లేవు. నేను ఈశ్వర ప్రతినిధిని, ఈశ్వర ప్రతినిధిగా జీవిస్తాను. అంటే నా ఉనికి ఏమిటి? నేను ఈశ్వర ప్రతినిధిని. ఏ పనైనా సరే ఈశ్వర ప్రతినిధిగా చేస్తాను. ఆ లక్షణానికి భంగం వస్తే కుదరదు, అంత నిష్కర్షగా ఉంటాడు. వాడు సత్శిష్యుడు. చదువు అసలు విషయమే కొస విషయం. భగవంతుని ప్రభావమును ఎరుంగని కారణమున ఆయనను ఉపేక్షించు వారిని 11-12 శ్లోకములలో విమర్శించుచు భగవత్ ప్రభావమును ఎరిగిన అనన్య భక్తుల సేవారీతులను 13-14 శ్లోకములలో ప్రశంసించను. ప్రశంస, విమర్శ భగవద్ అనుభూతి యొక్క ఔన్నత్యాన్ని గుర్తించని వాళ్ళని గురించి చెబుతున్నాడు. దాన్ని గుర్తించి జీవించే వాళ్ళ సంగతి చెబుతున్నాడు. అవునండి? విమర్శ అంటే ఏంటి అసలు ఇప్పుడు మన ఉద్దేశంలో? అంటే లోపాలను ఎత్తి చూపిస్తాం మామూలుగా అయితే. మరి ఇక్కడే ఈయనేమంటాడు? ఈయన గుర్తించి జీవించడం ప్రశంస. భగవంతుడిని గుర్తించకపోవడాన్ని విమర్శగా చెప్తున్నారు. అంటే ఏమిటి అక్కడ ఉద్దేశం ఏమిటి? భగవంతుడు ఎవరైనా విమర్శించా? నెగోషియేషన్. జీవుడు ఏం చేస్తున్నాడు? పరిమిత భావంతో ఉన్నవాడు ఏం చేస్తున్నాడండి? విమర్శిస్తున్నాడు, ప్రశంసిస్తున్నాడు. అంటే స్తుతి, నింద, అంతే కదా. ప్రశంసించడం అంటే స్తుతించడం, విమర్శించడం అంటే నిందించడం. ఏ దృష్టితో? పరిమితమైన జీవభావ దృష్టితో చూస్తే. మరి ఇప్పుడు అక్కడ చెప్తున్నది ఎవరు? మరి భగవంతుడి దృష్టిలో విమర్శ, ప్రశంస అంటే ఆశంసనము అంటే ఆశీర్వాదము. ఆశంసనం అంటే ఏంటి? ఆశీర్వాదమే. భగవంతుడు ఎవరికైనా ఏమిస్తాడు? ఆశీర్వాదం. ఎటువంటి ఆశీర్వాదం అది? ప్రశంస, ప్రకృష్టమైన ఆశంసనము. అది ప్రశంస. అంటే గురువు ఎవరికైనా కానీ ఏం ఆశీర్వచనిస్తారు? ఒక శిష్యుడికి గురువు ఆశీర్వచనం ఇవ్వాలండి. ఏం ఆశీర్వచనం ఇవ్వచ్చు? ఎక్కువలో ఎక్కువ, మ్యాక్సిమం అంటే భగవద్ అనుభూతి కదా. తనంతటి వాణిగా చేయుదునని వాగ్దానం చేస్తాడు. తనకి ఏ స్థితి ఉన్నదో అదే స్థితి నీకు కూడా వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఆయన కూడా ఏం చెప్పాడు? భగవంతుడు ఈ రాజ విద్య చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాడు? ఇది చదివితే నీకేం తెలుస్తుంది? ఈ విద్య వస్తే నా స్థితి ఏమిటో తెలుస్తుంది నీకు, అంతేనా కదా. అది ప్రశంస అంటే అర్థం. అర్థమైందా? అంటే భగవద్ అనుభూతిని పొందేటంత స్థితి వరకు ఈ ఆశ్రయించిన వాడు ఎలా వెళతాడు అనే అంశాన్ని బోధిస్తున్నాడు. అది ప్రశంస. ఇప్పుడు విమర్శ అంటే భగవద్ అనుభూతి కొరకు ఆశ్రయించినటువంటి వాడిని విమర్శించాను అంటున్నాడు అక్కడ. అంటే ఏమైనట్టు? అంటే వాడు దేనికి దూరం అయ్యాడు? భగవంతుని ఆశీర్వాదానికి దూరం అయ్యాడు. అర్థమైందండి? నీవు ఇతన్ని విమర్శించావండి, ఇప్పుడు ఇతన్ని ఆశీర్వదిస్తావా? ఏ ఆశీర్వదించావు? ఎప్పుడు ఆశీర్వదిస్తావు? ఆయన నిన్ను ఆశ్రయిస్తే ఆశీర్వదిస్తావు. అర్థమైందా? అంటే విమర్శ అంటే అర్థం ఏమిటి? భగవంతుని ఆశ్రయం నుంచి
దూరం జరిగినవాడు అని అర్థం. అంతేగాని భగవంతుడు నిందించాడని కాదు. అర్థమైందా? ఇప్పుడు చదువు. జీవభావంలో కూడా అదే అర్థం. విమర్శ అంటే అర్థం అదే. నిన్ను ఆశ్రయించలేదని, నువ్వు చెప్పిన లక్షణాన్ని వాడు అమలు చేయడం లేదని మాట్లాడుతున్నావు. అక్కడ కూడా అదే లక్షణమే, కానీ కొద్దిగా గుణం జోడించేటప్పటికి ఏమైంది? నిందాస్తుతి వాక్యాలు అయినాయి. గుణాన్ని తీసేస్తే ఏమైంది? అయితే నిన్ను ఆశ్రయించిన వాడు, లేకపోతే ఆశ్రయించని వాడు. ఆశ్రయించని వాడి గురించి మాట్లాడడం విమర్శ, ఆశ్రయించిన వాడి గురించి మాట్లాడడం ఆశీర్వాదం, ప్రసాద భావంతో మాట్లాడడం. మీ అబ్బాయి గురించి మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడతావు? ఆశ్రయించున్నవాడిగా మాట్లాడతాం. పక్కింటి అబ్బాయి గురించి మాట్లాడుతున్నాం, అప్పుడు ఆశ్రయించని వాడుగా మాట్లాడాడు. అంతేగా భేదం. ఇక్కడ కూడా అదే భేదం. కానీ భగవంతుడికి అట్లా ఉండవచ్చా? అలాంటి భేదాలు భగవంతుడికి ఉండవు కదా. మరి ఎందుకు అలా చెప్తున్నాడు? ఆ భేదం వీళ్ళ దగ్గరే ఉంది తప్ప ఆశ్రయించిన వాడిలోని లోపం. నాకు సాక్షాత్ భగవద్ అనుభూతే కావాలి అనేవాడు అనేవాడే ఈ విద్యకి పనికొస్తాడని ముందే చెప్పాడా? రెండో పక్షం వాళ్ళు ఎవరు అంటే వాడు ఎవరిని ఆశ్రయించాడు? ప్రకృతిని ఆశ్రయించాడు. వాడు దేని ఆశ్రయించాడు? భగవత్ ప్రతిబింబమైన ప్రకృతిని ఆశ్రయించాడు. కొంతమంది ఏమో భగవంతునే ఆశ్రయించారు. ఏం పొందడానికి? భగవద్ అనుభూతిని పొందడానికి. కొంతమంది ప్రకృతిని ఆశ్రయించారు. దేనికి? ప్రతిబింబ సుఖానుభూతి కోసం ఆశ్రయించారు. అలా విడగొట్టి చెబుతున్నాడు అనమాట. సరే, ఏకత్వ భావముతో జ్ఞానయజ్ఞము ద్వారా బ్రహ్మోపాసన చేయు జ్ఞానయోగులను అట్లే విశ్వరూప పరమేశ్వరుని ఉపాసించు వారిని గూర్చి 15వ శ్లోకంలో ప్రస్తావించెను. చూడండి ఎంత స్పష్టంగా చెబుతున్నారు. ఏకత్వం అనే లక్ష్యంలో ఉండేవాళ్ళు, బ్రహ్మోపాసన చేసేవాళ్ళు, ఇంకా అట్లే విశ్వరూప పరమేశ్వరుని ఉపాసించు వారిని. ఇప్పుడు కనబడుతున్న విశ్వం అంతా ఎవరు? విశ్వమే విశ్వేశ్వరుడు అనే భావంతో చూచేవాడు. చూచి ప్రస్తావించారట 15వ శ్లోకం. వాళ్ళ గురించి వాళ్ళంతా ఎలా ఉంటారు, వాళ్ళ స్థితి ఎలా ఉంటుందో చెప్పారు. అనంతరము 16 నుండి 19వ శ్లోకము వరకు భగవానుడు గుణ ప్రభావ విభూతి సహితమైన తన స్వరూపమును వర్ణించుచు వ్యక్తావ్యక్త స్థితి ఎందును జగత్తు తన రూపమే అని తెలిపాను. అంటే అర్థం ఏంటంటే భగవంతుడుగా ఉన్నప్పుడు నిర్గుణంగా ఉంది. అందులోని గుణ ప్రభావం చేత ప్రకృతి వ్యక్తమైంది. వ్యక్తమైన స్థితిలో ఉన్న ప్రకృతి కానీ, అవ్యక్త రూపంలో ఉన్నటువంటి నిర్గుణ స్థితి కానీ, సగుణమైన నిర్గుణమైన రెండూ తానే అయి ఉన్నాడని నిరూపిస్తున్నాడు. స్వర్గ భోగములకై యజ్ఞాది కర్మలను ఆచరించు వారికి పునర్జన్మ తప్పదని 20-21వ శ్లోకములలో వివరించను. సూటిగా చెబుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడట? కర్మఫలముని ఆశ్రయించి చేసేటటువంటి కర్మ వాళ్ళందరికీ ఏం లభిస్తుంది? పునర్జన్మ తప్పదు. నిష్కామ భావముతో నిత్యము నిరంతరము తనను చింతన చేయు భక్తుల యోగక్షేమములను తానే వహించదనని 22వ శ్లోకమున ప్రతిజ్ఞ చేశాను. మొదటిది ఏం చెప్పాడు? చెప్పాను. ఇప్పుడు ఏం చేశాడు? ప్రతిజ్ఞ చేశాను. అదే ఇందాక చెప్పాను. నీ తరఫున ఈశ్వరుడు పనిచేయడం, నువ్వు ఈశ్వర ప్రతినిధిగా పనిచేయడం. జ్ఞాన పద్ధతిలో ఈ 2 లక్షణాలే ఉంటాయి. ఎక్కడ చూసినా సరే వాడు ఎంతసేపు వాడు వ్యవహరించాడా ఈశ్వర ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. వ్యవహరించలేదా తానే ఈశ్వరుడై ఉంటాడు. అవ్యవహారి ఎలా ఉన్నాడండి, తాను ఈశ్వర స్థితిలో ఉండిపోతాడు అంతే. అథవా వ్యవహరించాడు, ఈశ్వర ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. ఇప్పుడేమైంది? తానేమి పూర్వం చేయలేదండి. అప్పుడు తాను చేయవలసిన పని ఎవరు చేయాలి?
చేయాల్సిందే అనే దృఢమైన నిర్ణయంలో ఉన్నాడు. ఎందుకనిట ఈశ్వరుడు ప్రతిజ్ఞ చేశాడు. ఏమని? నిష్కామంగా నన్ను ఆశ్రయించేవాడు, నిత్యం నన్ను ఆశ్రయించేవాడు. నిత్యం అంటే ఎల్లప్పుడు కదా. అంటే నిత్యము అంటే కాలం లేదు. మెలకువ కళ నిద్ర అనే భేదం లేకుండా అది నిత్యం అంటారు. ఎప్పుడైనా సదా నిత్యము ఈ రెండు మాటలకి అర్థం ఏమిటంటే అవస్థాత్రయ భేదం లేకుండా, మెలకువ కళ నిద్ర అనే భేదం లేకుండా ఆశ్రయించేవాడు. మనం ఇప్పుడు ఎట్లా ఆశ్రయిస్తున్నాం? మెలకువలో ఉన్నప్పుడు అప్పుడు కూడా పూర్తిగా ఉంటున్నావా? అప్పుడప్పుడు. మరి మనం ఏ కేటగిరీలోకి వచ్చాం? ముందు కేటగిరీ కామ్య కథం. అందుకని మనకేం చెప్పాడు? జ్ఞాన మరణాలు తప్ప. ఎప్పుడు నేను జ్ఞాన మరణాలు లేకుండా ఎప్పుడు అవుతుందట? నిష్కామంగా నిత్యం చింతన చేస్తారు వాళ్ళని. వాళ్ళకి ఏమి ఇస్తాడు? వాడు ఏమి ఇస్తాను ప్రతిజ్ఞ చేశాడు. తానే యోగక్షేమములను తానే వహించేదనని ప్రతిజ్ఞ చేశాడు. ఇందులో అనన్యాశ్చింతయంతో వేదనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇందులో యోగము క్షేమము అని ప్రతిజ్ఞ చేశాడు. నీ యోగక్షేమాలకు నాది పూచి బాధ్యత. యోగం అంటే ఏమిటి? క్షేమం అంటే ఆశ్రయించిన వాడు ఎట్లా ఆశ్రయించాడు? ఇప్పుడు నిష్కామంగా నిత్యం. నిష్కామము నిత్యం. ఎప్పుడో ఒకసారి కాదు. నిత్యం. వెంకాయ కొట్టకుంటే నిష్కామంగానే కొట్టానంటే అంటే కుదరాలంటున్నాడు. ఎట్లా ఉండాలట? ప్రతి రెప్పపాటు నిష్కామంగానే ఉండాలి. నిష్కామము నిత్యం అనే లక్షణాలతో నన్ను ఆశ్రయించిన వాడి యొక్క యోగక్షేమాలు నేను చూస్తాను. నిష్కామము నిత్యం అనే లక్షణాలకు యోగం అంటే ఏముంటుంది? యోగం అంటే ఏంటి? ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడం. ఇప్పుడు నిష్కామం నిత్యం అనే స్థితిలో ఉన్నటువంటి సాధకుడు దేని పొందాలనుకున్నాడు? భగవద్ అనుభూతిని పొందాలనుకున్నాడు. ఉన్న స్థితి ఏమిటి? నిష్కామం నిత్యం. అక్కడి నుంచి అక్కడ ఉన్నత స్థితి అంటే భగవద్ అనుభూతిని పొందాలి. అది యోగం అంటే. ఇంకా నీకేం అనుగ్రహిస్తాడు? తాను ఎట్లా ఉన్నాడో నీకు తెలియదు. తాను ఏ స్థితి ఉన్నాడో ఆ అనుభూతి కలిగేట్టు చేస్తాడు. ఇంకేం చేస్తాడు? క్షేమం అంటే ఏంటి? అది ఎప్పుడు యోగ స్థితి ద్వారా నువ్వు ఏదైతే అనుభవించావో ఆ అనుభూతి క్షేమంగా ఉండేట్టు చూస్తాడు. అంటే కాల ప్రభావంలో పోకుండా చూస్తాడు. ఏదైనా ఈ ప్రపంచంలో కాల ప్రభావంలో పోవాల్సిందేనా కాదు. అది క్షేమంగా ఉండేలా చూస్తాడు. క్షేమంగా ఉంటే క్షేమంగా ఉన్నారంటే అర్థం ఏంటి? అది ఎప్పటికీ కాల ప్రభావం చేత వచ్చిన మార్పులు మీ మీద ప్రభావితం కాకుండా ఉన్నాయా అని అడుగుతున్నాం. అంతా క్షేమమేనా అండి అంటే అర్థం ఏంటి? అంతా అడిగేది అదేనా? ఎవరైనా ఏమంటే అంతా క్షేమమేనా? మీ ఊర్లో మీ ఇంట్లో అంతా క్షేమమేనా అని అడుగుతున్నాం. అసలు అంటే మన ఉద్దేశం ఏమిటి అక్కడ? అంటే పూర్వం నేను వచ్చినప్పుడు చూసిన వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారా? మధ్యలో కొంతమంది ఏమైనా పోయారా అని. అంతేనా? వ్యతిరేక అర్థంలో చూస్తే. కానీ ఆ అర్థంలో అడగటల్లా. క్షేమం అంటే ఇప్పుడు అర్థం ఏమిటా? కాల ప్రభావం చేత ఏర్పడేటటువంటి పరిణామం ఏదైతే ఉందో ఆ పరిణామానికి నువ్వు గురవ్వకుండా ఉండడం యోగం. అలా నిన్ను దృఢంగా ఉంచేట్టుగా చూడటం క్షేమం. ఈ రెండు దోషాలు ప్రతిజ్ఞ చేశాడు. అంటే ఇప్పుడు నీకు ఏమి ఇస్తాడని ఏమని నీ కోరికలు చేస్తాడుగా నీకు సంబంధం ఉందా అని సూటిగా చెప్తాడు. మా అబ్బాయికి ఆరోగ్యం బాగుండాలి, లేదా మా ఆయనకి ఆరోగ్యం బాగుండాలి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి అని అడగవచ్చా? అడిగితే ఎందులోకి వస్తావు? ముందు వాక్యంలోకి వస్తావు, సకామ్యంలోకి వస్తావు. అప్పుడు ఎక్కడికి దారి తీస్తుంది? జ్ఞానమాన చక్రాల్లోకి దారి తీస్తుంది.
కాబట్టి నిష్కామము నిత్యం. నీ చింతన ఎప్పుడు ఎలా ఉండాలి? నిష్కామంగా ఉండాలి, నిత్యంగా ఉండాలి. అన్య దేవతల ఉపాసన కూడా ఒక విధముగా తనను ఉపాసించుట వంటిదే అనియు, కానీ అది శాస్త్ర విహితము కాదనియు. అంటే అర్థం ఏంటి? అన్య దేవతలు మానవుల మధ్య మనం ఎట్లాగైతే భేదభావాన్ని పాటిస్తున్నామో, పరమాత్మ ఒక్కడే అని చూడకుండా ఏం చేసామంటే ఇప్పుడు వాళ్ళలో కూడా గుణకల్పన చేసామంట. మళ్ళా ఆ దివ్యత్వంలో కూడా ఏం చేసాం? గుణకల్పన చేసాం. చేసి మళ్ళీ వాళ్ళని అలా ఉపాసించడం మొదలుపెట్టి, అది పరమాత్మ అంశీభూతమైనటువంటి అంశాన్ని ఆరాధిస్తున్నట్టే లెక్క వేసినప్పటికీ కానీ అది విహిత కర్మ కాదు. అంటే అర్థమేంటి? విహితం అంటున్నాడు లేదు అంటే అర్థమేంటి? నీకు ఏదైనా చేసేది ఉపాసన విశేషమైన హితమును చేకూర్చాలి కదా. హితం అంటే ఏంటి? నీకు ఏది మేలు చేకూరుస్తుందో, ఆ శాశ్వతత్వాన్ని ఏది అందిస్తుందో అది హితం, అది విశేషమైన హితం. ఇలా నువ్వు భగవంతుడిలోనే మళ్ళా గుణభేద కల్పన చూస్తే ఏమయ్యావట? మళ్ళా భిన్నత్వంలోకి వెళుతున్నావు కానీ ఏకత్వంలోకి వెళ్ళడం లేదన్నమాట. కాబట్టి అది విహితం కాదు అంటున్నాడు. కాబట్టి అలా చేయకూడదు. ఇప్పుడు అమ్మ అయ్యా అనవచ్చా? కూడదు. సబ్కా మాలిక్ ఏక్. ఉపాసించుట వలన కలుగు ఫలితము అన్యదేవతా ప్రాప్తి అనియు, తనను ఉపాసించిన వారికే భగవత్ ప్రాప్తి అనియు 23, 24, 25 శ్లోకంలో వివరించింది. 26వ శ్లోకం నందు భగవద్భక్తి మార్గ సౌలభ్యమును గూర్చి తెలిపాను. భగవద్భక్తి మార్గ సౌలభ్యము అంటే ఇట్లా నన్ను ఏకత్వ రూపంలో ఆశ్రయించాలి అంటే నీకేముండాలి? భక్తి విశ్వాసాలు అంత దృఢంగా ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు మీరు బాగా పూజలు చేస్తారు, మీరు బాగా భగవంతుడిని నమ్ముతారు అని ఎవరికైనా తెలుసు అనుకోండి. మీకు ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి, లేదు వాడి ఎవరికైనా కష్టం వచ్చిందనుకోండి, మీరేం చెప్తారు? ఆ పడమట్లో అనుగ్రహ దుర్గాదేవి ఉంది, అక్కడికి వెళ్తే ఎన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి, వెళ్ళి అనుగ్రహ దుర్గాదేవి పూజించినట్టు. ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉన్న కనకదుర్గకి పడమటి లంకలో ఉన్న అనుగ్రహ దుర్గాదేవికి ఏమి తేడా? అర్థమైంది ఇప్పుడు? ఏమి లోపం? భక్తి విశ్వాసాలలో లోపం. అప్పుడు ఏమైంది? సబ్కా మాలిక్ ఏక్ హై పోయింది. పరమాత్మ ఒక్కడే అనేటటువంటి దృఢమైన దృష్టిని అందించాలన్న భక్తి విశ్వాసాలు. అటువంటి భక్తి గురించి చెబుతున్నాడు. సామ్యక రూపమైనటువంటి అంశాల గురించి ప్రస్తావించడంలా ఇక్కడ. పరమాత్మ ఒక్కడే అనేటువంటి భగవద్ అనుభూతిని నువ్వు ఆశ్రయించడానికి ఎటువంటి భక్తి కావాలి? పరాభక్తి. ఆ పరాభక్తి ఎలా ఉండాలో అక్కడ చెప్తున్నాడు. సమస్త కర్మలను భగవదర్పణ గావింపుమని 27వ శ్లోకమున అర్జునుని ఆదేశించుచు. ఏం చేశాడు? ఆదేశించాడు. భగవదర్పణ అర్జునుని ఆదేశించాడు. ఎవరు? నేనే. మరి ఏం చేశాడు? ఇప్పుడు ఇలా చెప్పాడు, నీ చేత ఆదేశించెను. ఇప్పటి వరకు పైన ఎక్కడ నా పదం వాడారా? చూడండి, చెప్పాను, ప్రతిజ్ఞ చేశాను, ఉపదేశించను, విమర్శించను, ప్రశంసించను. ఇప్పుడు ఏమంటాడు? ఆదేశించను. అంటే నీకు అధికారం లేదంటుంది అసలు పక్కకు అడగడానికి. చేసి తీరవలసిందే. ఏం చేయాలంటే చేసి తీరవలసిందే. నీ సమస్త కర్మలను భగవదర్పణ చేయాలి. అర్పణ అర్పణ
అర్పణ అంటే లేకుండా పోవడం. లేకుండా పోవడం. నేను అనే శరీర భావం లేకుండా ప్రాణాలు అర్పించారండి. మనం చదువుకుంటాం. ఇక అది నాది కాదు అని. దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించారు అంటే లేవు ఇంకా. ఇప్పుడు ఏం చేయమన్నాడు? అర్పించమన్నాడు. దేన్ని? సర్వకర్మలు, సమస్త కర్మలను అర్పించమన్నాడు. భగవదర్పణ. కర్మ అంటే నువ్వు చేసే ప్రతిదీ చేస్తే క్రియ. కర్మ అంటే ఏమనాలప్పుడు? సమస్త క్రియలు అన్నారు కదా. చేయడం అంటే ఏమనాలప్పుడు? సమస్త క్రియలు అనాలి. ఏమన్నాడు అక్కడ? కర్మ అంటే ఏ ప్రేరణ చేయడం ఈ పనులన్నీ చేస్తున్నావు? పుట్టడం నుంచి పోవడం దాకా ఆ ప్రేరణని అర్పించమంటున్నాడు. కర్మ అంటే కర్మ అంటే ప్రేరణ కదా. క్రియ చేయడానికి వెనక ఉన్న ప్రేరణ. ఆ ప్రేరణని భగవద్ అర్పణ చేయమంటున్నాడు. ప్రేరణను అర్పించేస్తే ఫలం ఇంతకీ కర్మగా క్రియగా? క్రియకే కర్మ ఉండదా? అర్పించేస్తా. అని కాదు అసలు ఫలం కర్మగా క్రియగా? కర్మకే. క్రియకు ఫలం లేదా? క్రియ అంటే ఫలమే క్రియ కదా. క్రియ చేసేదేంటి? నీకు ప్రాణశక్తి ఉండబట్టి శ్వాసక్రియ చేస్తున్నామండి. శ్వాసక్రియ అంటే ఏంటి? ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రాణం అవుతుందా? కాదు కదా. ఏ ప్రాణశక్తి ఉండటం చేత నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నావో ఆ ప్రాణశక్తిని భగవద్ అర్పణ చేయమంటున్నాడు. ఏ మనశ్శక్తి ఉండటం చేత నీ ఇంద్రియాలు పనులు చేస్తున్నాయో ఆ మనశ్శక్తిని భగవద్ అర్పణ చేయమంటున్నాడు. నీ కర్మ ఏ నాశనం పనిచేస్తుంది? ప్రాణ మనస్సు లేక. ప్రాణ మనస్సు లేకుండా కర్మ ఉందా? శవానికి కర్మ ఉందా? ఏ ప్రాణ మనస్సు లేవు కాబట్టి నీకెందుకు కర్మఫలం ఉంది? ప్రాణ మనస్సులు ఉన్నాయి కాబట్టి. ఆ ప్రాణ మనస్సుల యొక్క శక్తి ఏం చేస్తుంది? క్రియకు ప్రేరణ కల్పిస్తుంది. కాబట్టి ప్రాణ మనస్సులలో ఉన్నటువంటి శక్తిని ఏం చేయమంటున్నాడు? భగవద్ అర్పణ చేయి అంటే ఏం చేయాలి? అర్పణ చేసి తిరిగి రావుగా. ఇప్పుడు ప్రాణ మనస్సులు వ్యవహరించాలా వ్యవహరించకూడదా? వ్యవహరిస్తే అర్పణ అంటే అవుతుంది. మరి అర్పణ అంటే లేకుండా పోవాలి. కదలిక లేకుండా వ్యవహరించగలగాలి. కదలిక లేకుండా వ్యవహరించాలి. వ్యవహరించడం అంటేనే కదలిక. నేను చేస్తున్నాను. స్పందనతో వ్యవహరించరాదు. చేసేది నేను కాదని నేను ఏం నాలుగండి మీరంతా కలిసి అక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? సమస్త కర్మలను భగవద్ అర్పణగా చేయాలి ఆదేశించాను. మీకు ఎక్కడ ఛాన్స్ లేదు అందులో. నేను అది చేస్తా ఇది చేస్తా అది చేయను ఇది చేయను అనే చాయిస్ ఆఫ్ ఆప్షన్ నీకేం లేదు అక్కడ. ఆదేశించాను. ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందని స్పష్టంగానే లేదు. అంతకుముందు తెలిసినవన్నీ స్పష్టంగా చదువుకుంటున్నప్పుడు ఆదేశించనున్నప్పుడు మరింత స్పష్టంగానే లేదు. లేకపోతే అలా చేయలేవు కదా. మరి ఎట్లా చేస్తాం? పక్కన ఒక బ్యాగ్ పెట్టుకుని ఆ బ్యాగ్లో వెయ్యి. ఇది తేలా అన్నమాట. పైనుంచి పైన చెప్తున్నామని తెలుస్తున్నాయి కదా. అవన్నీ లోపల శ్లోకాలు చదివేటప్పుడు ఈ ముందు ఉపోద్ఘాతంలోనే చెప్పేస్తున్నాం. అవతల యోగంలో ఏం చెబుతున్నాడో ఉపోద్ఘాతంలో చెప్పేటప్పుడే చెప్పేస్తున్నాం.
అర్థమవుతుందండి మీకు లోపలికి వెళ్ళి శ్లోకాలు చదవలే ఇంకా ఏ శ్లోకాలలో ఏ సారాంశంలో చెబుతున్నాడో ఇక్కడ చెబుతున్నాడు దాన్నే మీకు ఇక్కడే వివరించి చెబుతున్నాం మళ్ళీ మీరు కాసేపు శ్లోకాలు చదువుతారు చదివినప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్పానో మీరు అది చెప్పగలగాలి మళ్ళీ అప్పుడు ముందుకు వెళ్ళడం వీలవుతుంది ఇక్కడ నేను ఇప్పుడు చెప్పింది అక్కడ మీరు చెప్పలేదు అనుకోండి మళ్ళీ ముందుకు వెళ్ళడం వీలు కాదు ఇప్పుడు ఏం చేయాలంటే ఫైనల్గా భగవద్ అర్పణ చేయాలి అర్పణ చేసి తిరిగి రావు అంటే ఇప్పటి వరకు నీ ప్రాణ మనస్సుల్ని దేనికోసం వినియోగించావు ఇప్పటి వరకు దేనికోసం వినియోగించావు నేను నాది అనే పరిమిత భావంతో వినియోగించావు అర్థమైందా అర్పణ చేస్తే అప్పుడు అర్పణ చేసావా చేయలా మిగుల్చుకున్నావు అప్పుడు అర్పణ చేయకుండా ఏం చేసావు నేను నాది మిగిలిపోతున్నాయి ప్రతి భావములో కూడా ప్రతి చర్యలలో కూడా ఏం మిగిలిపోయినాయి మిగులుతోంది అర్పణ చేస్తే ఏం పోయింది ఇప్పుడు పోయింది ఆ అర్పణ చేసేది ఎవరికి చేయాలి ఇప్పుడు ప్రకృతికి చేసే కుదరదు భగవంతుడికే అర్పించాలి అర్థమైందా నా ప్రాణము దేని కొరకు నా మనసు దేని కొరకు ప్రాణధర్మం ఏమిటి ఇప్పుడు నీకు ప్రాణం ఉండటం వల్ల నీకే ధర్మాలు లభించినాయి పిపాసాలస్య నిద్ర తమసాదులు కలిగినాయి దీనివల్ల ప్రాణధర్మం వల్ల ఇప్పుడు ఆ వాటిల్లో నువ్వు ఎలా వ్యవహరించాలంటే ఇప్పుడు నీ క్షుత్పిపాసాలస్య నిద్ర తమసాదులను భగవంతుడికి అర్పించాలి మనోధర్మం ఏమిటి వాటిని ఏం చేయాలి అంటే ఏం చేయాలి భగవంతునినే మోహించాలి భగవద్ అనుభూతిని మోహించాలి భగవద్ అనుభూతి కొరకు శోకించాలి ఇప్పటివరకు దేనికోసం శోకించావు నిన్ను నీ పరివారాన్ని నేను నాది అనేది మిగలటం కోసమని శోకించావు నేను నాది అనే పరిమిత భ్రాంతిని మోహించావు ఇప్పుడేం చేయాలట భగవంతుని మోహించాలట భగవంతుని కోసమే శోకించాలి అది ఏమైనప్పుడు నా కొరకు పిచ్చివాణి అయినచో పరలోక సామ్రాజ్యమందు నీకు సుస్థిర స్థానం ఇచ్చేదను ఉన్మత్తత భగవదనుభూతి ఎందు ఉన్మత్తత లభిస్తున్నప్పుడు అయినా మత్తత అంటే మునిగిపోయి ఉండడం ఉన్మత్తత ఉత్కృష్టమైనటువంటి మత్తు అంటే ఎప్పటికీ పోదాం అడిగాడు వీళ్ళే కాసేపు ఉండి పోతాయి ఇదేంటా పోదిగా కాబట్టి నీ ప్రాణ మనోవ్యవహారమును భగవంతుని లక్షణములను విడిచి వ్యవహరింపచేయనివ్వకుండా కట్టడి చేస్తానని అర్థం అందుకని ఆదేశిస్తున్నాను అంటాడు ఇప్పటివరకు నీ ప్రాణాన్ని దేనికోసం వినియోగించావు పంచకోశ వ్యవహారములలో ఏర్పడుతున్న విషయ సుఖానుభూతి కొరకు ఉపయోగించావు ఇప్పుడేం చేయాలి పంచకోశ స్ఫురణ రాగానే పంచ విషయ ప్రేరణ కలగగానే ప్రాణాన్ని విరమించాలి విరమిస్తే ఏమైంది ప్రాణం కదలకుండా ఆగిపోయింది ప్రాణ కదలిక లేకుండా ఇంద్రియాలు విషయాన్ని అనుభవించగలవా అనుభవించినప్పుడు రసానుభూతిలోకి వెళ్ళగలవా వెళ్ళనప్పుడు దాని యందు అపేక్ష కలుగుతుందా అభ్యాసం కలుగుతుందా అభ్యాసం నిరోధించబడినప్పుడు నీకు భగవంతుని స్మరణ కావాలి కదా ఆ నిరోధానికి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలట కేవల కుంభక స్థితిలో ఉండమని చెప్తున్నాడు అది సంగతి ఎవరైతే కేవల కుంభక నియమాన్ని పాటిస్తారో వాళ్ళు ప్రాణ మనస్సుల్ని భగవదర్పణ చేయగలరు అని సూటిగా చెప్తున్నాడు
పైగా ఏం చెబుతున్నాడు? ఆదేశించుతున్నాను, ఖచ్చితంగా చేసి తీరవలసిందే, కేవల కుంభక స్థితిని నువ్వు పొందవలసిందే. పైగా ఏ శ్లోకం? 26. మొదట్లో చెప్పలే, విద్య అంతా చెప్పి చివరి దశకు వచ్చేసింది ఇక. ఇప్పుడు ఆదేశిస్తున్నాడు. ఆదేశించాలంటే ఏమై ఉండాలి ఆయన? ఏ స్థానాన్ని స్వీకరించాడు ఇప్పుడు? దివ్యాధికారంతో గురువుగా మాట్లాడుతున్నాడు, అందుకని ఆదేశిస్తున్నాడు. అంతకుముందు బోధించినప్పుడు అంతా ఏం చెప్పాడు? శిష్యుడిగా చూసి నీకు బోధించాడు. ఆ బోధనంతా స్వీకరించావు కదా, స్వీకరించినప్పుడు ఇప్పుడు ఆయనకి ఏ స్థానం వచ్చింది? గురు స్థానం వచ్చింది. దివ్యాధికారంతో ఇప్పుడు నేను ఆదేశిస్తున్నాడు. నా అనుమతి లేక నీ ప్రాణ మనస్సులు వ్యవహరించరాదు. భగవంతుని అనుమతి లేక నా ప్రాణ మనస్సులు వ్యవహరించరాదు అనే నియమాన్ని నువ్వు పెట్టుకోవాలి. అప్పుడు నీ ప్రాణ మనస్సులు ఎవరిని ఆశ్రయిస్తాయి? ఆశ్రయిస్తాయి. అర్థమైనా? ఇది సత్శిష్యుడు అంటే. పంతొమ్మిది 96లో కేవల కుంభకం అన్న మాట వింటే 2008కి తెలిసింది కేవల కుంభకం అంటే ఏమిటో. అంటే ఎన్నేళ్ళు పట్టింది? 12 ఏళ్ళు పట్టింది నాకు. 96లో వారి దగ్గరికి వెళితే కేవల కుంభకం అన్న ఒక మాటే చెప్పారు అంతే, ఇంకేం చెప్పలే. ఈ కేవల కుంభకం అంటే ఏమిటో తెలుసుకోవడానికి, అనుభవ జ్ఞానంలో నిర్ణయంగా దాన్ని తెలుసుకోవడానికి, ఉంటే ఎలా ఉంటుందో తెలియడానికి 12 ఏళ్ళు పట్టింది. 2008కి తెలిసింది కేవల కుంభకం అంటే. తెలిసిందని చెబితే ఒక శ్లోకం చెప్పి ఆ కేవల కుంభకం అంటే ఏమిటో, దాని అనుభవం ఏమిటో ఈ శ్లోకాన్ని వివరించి చెప్పు అన్నారు. చెబితే తెలుస్తున్నాం. చెబితే బలరామయ్య గారు ఉన్నారు, ఇంకెవరు లేరు. స్వామివారు, నేను, బలరామయ్య గారు. ఆయన అడుగు సరిపోయింది లేదా ఆయన చెబుతారన్నారు. బలరామయ్య గారు సరిపోయిందన్నారు. సరిపోయిందటయ్యా అని వారు అన్నారు. నేను సరిపోయిందంటే మీరు సరిపోయిందంటాం కాదు, మీరు చెప్పాలన్నారు. అప్పుడు వారు వివరించారు కేవల కుంభకం అంటే. అప్పుడు నేను సరి చూసుకున్నాను, సరిపోయిందంటే సరిపోయిందన్న. అప్పుడు నేను ఇప్పుడు మొదట ఎవరు సరిపోయిందన్నారు? బలరామయ్య గారు సరిపోయిందన్నారు. తర్వాత వారు వివరించారు. వివరించిన తర్వాత నేను సరిపోయినాను అంటే అప్పుడు స్థిరపడ్డాను అన్నమాట. అంటే నీళ్ళు పట్టింది, 12 ఏళ్ళు పట్టింది. ఆ ఒక్క అంశాన్ని నేను పరిశోధన చేసి తెలుసుకోవడానికి 12 ఏళ్ళు పట్టింది. అదే ఆకారం, కేవల కుంభకమే ఆకారం. అది తెలిస్తే భగవద్ అనుభూతి తెలుస్తుంది. ఎవరికైతే ఈ కేవల కుంభక స్థితి తెలియదో వారికి ఎన్నటికీ భగవద్ అనుభూతి ఊహా మాత్రమే. అంతే. అందుకే అంత స్పష్టంగా చెప్పాడు. ఆదేశించుతున్నాను. ఉన్మన్యావస్థయా విగత కలిమలం శంకరం న స్మరామి. ఈ ఉన్మన్యావస్థనే కేవల కుంభక యోగం అని అంటారు. అయితే ఆ ఉన్మన్యావస్థలో ఏమేర్పడుతుందట? విగత కలిమలం. ఈ కలియుగ ప్రభావం చేత ఏర్పడిన, కాల ప్రభావం చేత ఏర్పడిన మాలిన్యం అంతా పోయిందట. ఆ కేవల కుంభక యోగం యొక్క ప్రభావం అది. కాల ప్రభావం చేత ఏర్పడుతున్నటువంటి మాలిన్యం అంతా పోతుంది. నువ్వు కాలాతీతుడు అవుతావు కేవల కుంభక యోగం వల్ల. అప్పుడు ఎవరు తెలుస్తారట? యథార్థముగా పరశివుడు ఎవరో చూడగలుగుతాడు. అప్పటి వరకు ఊహా మాత్రమే. శివుడు అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, లింగ రూపంలో ఉన్నాడు, గజ చర్మం కట్టుకున్నాడు, త్రిశూలం పట్టుకున్నాడు, మునుగోడు ఉన్నాడు, ఇలా ఏవో శివ వర్ణన అంతా చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇది ఎవరికి తెలుసడా? ఉన్నవాడికి తెలుసు. చదువు తర్వాత నేను ఔన్నత్యం తెలియటం కోసం చెబుతున్నా. ఎందుకు అటువంటి పదునైన మాట వాడాడు అక్కడ అంటే ఇది అక్కడ ఒక గురువే ఆదేశించగలుగుతాడు అలాగా. ఎందుకనిట? గురుకృప చేతనే కేవల కుంభక యోగం సాధ్యం, వేరే రకంగా సాధ్యం కాదు. ఇందాకేం చెప్పాను? గురుకృప అంటే ఏం చెప్పాను? నీ తరఫున ఎవరు పని చేయాలి? ఇప్పుడు పని చేయాలి. అది గురుకృప అంటే. అది సాధించాలి అంటే నువ్వేమై ఉండాలి? సత్శిష్యుడై ఉండాలి, ఈశ్వర ప్రతినిధిగా జీవించాలి. ఈ జీవనం ఉంటే
ఈ జీవనం సద్గురువుని మేలుకొలుపుతుంది. సద్గురువు సంకల్పిస్తాడు. అప్పుడు సంకల్పిస్తే నీ ఇహలోక వ్యవహారం ఎవడు చేస్తాడు? చేస్తాడు. ఎందుకని? ఈశ్వరాధీనమై ఉంది ప్రకృతి. ఈశ్వరుడు ఒక సంకల్పం చేస్తే చాలు, ప్రకృతి దాన్ని అమ్మడమై పోతుంది అంతే. ఇప్పుడు నువ్వు దాన్ని కల్పించుకోవాల్సిన పనిలే, అది చేస్తా ఇది చేస్తాను అనుకోవాల్సిన పనిలే, అది జరుగుతూ ఉంటుంది అంతే. ఎందుకని? ప్రకృతి అంతా చక్ర భ్రమణం. ఒక ఆదేశం ఇచ్చి చక్రాన్ని తిప్పి బంగారం తిప్పి విడిచిపెడితే ఏమైంది? అంతే. అలా ఈశ్వరుడు దాన్ని అడుగుతున్నాడు. ఈ అనంత విశ్వ రహస్యాలు తెలిసిపోతాయి అప్పుడు నీకు. అప్పుడు ఏమైపోయింది? నువ్వు ప్రతి దాంట్లో నువ్వు తలదూర్చవలసిన అగత్యం రాదుగా. అప్పుడు నీ ప్రాణ మనసులు ఎలా ఉన్నాయట? భగవద్ అర్పించబడి భగవంతుడికి అర్పణ చేస్తే ప్రాణ మనస్సులు తిరిగి రావయ్యా. అర్పణ తిరిగి వస్తే పునర్జన్మ, అర్పిస్తే జన్మ రాదు. కేవల కుంభక యోగం ఉన్మని మనోన్మని అవస్థల యొక్క అనుభవం ఎవరికైతే ఉందో వారు జన్మరాహిత్యం పొందినవారు. అంటే ఇప్పుడు చెప్పగానే చెబుతున్నాడా లేదా? జన్మరాహిత్య స్థితి. అంతకుముందు ఏం చెప్పాడు? పునర్జన్మ విషయం చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు? జన్మ రాకుండా ఉండే పద్ధతి ఎలాగో చెప్పి ఒక ఆదేశం ఇస్తున్నాడు. ఏమని? నీ ప్రాణ మనస్సులను భగవదర్పణ చేయి అని ఆదేశించింది. ఎప్పుడైతే భగవదర్పణ చేసా ఏమైపోయింది? ప్రాణ మనస్సులు అంటే చైతన్యమేగా, వేరే ఏముంది? ఈ చైతన్యం ఏమైపోయినాడా? తన మూలమైన పరమాత్మ ఎందు లయమైంది. అర్పణ చేయటం ఉండేదేగా. లయమైపోతే తిరిగి వస్తుందా? రాదు. అది భగవదర్పణ చేయడం అంటే అర్థం. ఎష్టిగా ప్రాణ మనస్సులని వినియోగించకూడదు. ఇంకేం చేయాలి? ఈ ప్రాణ మనస్సుల సమిష్టిలో ఎలా ఉంది? చైతన్యమే అయ్యి ఉన్నది. ఆ చైతన్యం ఏమైపోవాలట? పరమాత్మ ఎందుకు విలయం చేయండి. అంటే ఏమైంది? అనంత విషయం లేదు. చైతన్యం లేకపోతే విషయం ఉందా? లేదు కదా. చైతన్యం విలయం చెందినప్పుడు అనంత విషయం కూడా లేదు. విషయం ఏర్పడక ముందు ఏ స్థితిలో భగవంతుడు ఉన్నాడు, విషయం లేకుండా పోయిన తర్వాత ఏ భగవంతుడు ఉంటున్నాడో ఆ భగవంతుని స్థితి నీకు ఇప్పుడు అనుభవానికి వచ్చేసి చైతన్యం విలయం చెందగానే. అంటే ఇప్పుడు నీ పనిముట్టు ఎంత దూరం ప్రయోగం చూపెట్టగలుగుతుందో చూసుకో. ఈ పనిముట్టు యొక్క ప్రయోజనం అది. ఎందుకు మానవ జన్మ అధికో విశేష మొదటే చెప్పాడు. ఎందుకంటే తక్కువ అనుకున్నామేమో ఈ పనిముట్టు సంగతి. ఈ పనిముట్టుకు అంత శక్తి ఉంది. ఎక్కడ దాకా ఉంది? చాలా పవర్ఫుల్ పనిముట్టు. అది ఏదో ఉచితంగా వచ్చింది కాదు, కోతి నుంచి వచ్చింది అంతకంటే కాదు. బ్రహ్మం యొక్క సంకల్ప సృష్టి నుంచి మానవుడు ఉద్భవించాడు. బ్రహ్మాండ పురాణం చెబుతుందండి. వైజ్ఞానికులు చెప్పేటటువంటి జీవ పరిణామ సిద్ధాంతంలోని కోతిలోని మనిషి వచ్చాడంటే భారతీయ తాత్విక సిద్ధాంతం ఒప్పుకోదు. ఇది యుగవత్ సృష్టి, సంకల్ప సృష్టి. బ్రహ్మము అనంత విశ్వ పరిజ్ఞానం కలిగినటువంటి విజ్ఞాన సహిత జ్ఞానము కలిగినటువంటి బ్రహ్మము సంకల్పించాడు. తన వంటి వాడిని సృజించాలనుకున్నాడు. వెంటనే మానవుడు వ్యక్తమయ్యాడు. అది మానవ జన్మ యొక్క ఔన్నత్యం. తనను ఎరుగగలిగే సామర్థ్యం ఉన్న వాడిని సృజించాలనుకున్నాడు. అప్పుడు బ్రహ్మమానస పుత్రులు వచ్చారు. వాళ్ళెవరు? సనక సనందనాథుడు, నారదుడు, వీళ్ళందరూ బ్రహ్మమానస పుత్రులే. మరి అటువంటి వాడవు నువ్వు. ఈ మానవ దేహం అటువంటిది. సశరీరములో ఉన్న అశరీరివి నువ్వు. కళ్ళెదురు కూడా రూపం కనబడుతుంది, కానీ అందున్న అశరీరివి నీవు. బ్రహ్మమే నీవు. అటువంటి జ్ఞానం నీలో సహజంగా ఉంది. అర్థమైందా? ఈ సత్యాన్ని గ్రహించాలంటే అంతటి ఉత్కృష్టమైనటువంటి విద్య ఉండాలి, అంత ఉత్కృష్టమైన దర్శనం ఉండాలి, అంత ఉత్కృష్టమైనటువంటి జీవనం ఉండాలి. అప్పుడేమయ్యావు? బ్రహ్మవి బ్రహ్మైవ భవతి. బ్రహ్మమే నీవై ఉన్నావు, అన్యంగా లేదు. తర్వాత సమస్త ప్రాణుల ఎడ తన సమభావమును 29వ శ్లోకమున వివరించెను. మిక్కిలి దురాచారుడైనను అనన్య భక్తితో భగవంతుని సేవించిన వాడెన్నడును
నష్టమునకు గురికాడు అని 30-31 శ్లోకములలో నుడివెను. 32వ శ్లోకమున తనను శరణుజొచ్చిన వారు స్త్రీలు, వైశ్యులు, శూద్రులు, చండాలాదులైనను పరమగతిని పొందుదురని తెలిపెను. అంటే అర్థమే. సాధారణంగా మీరు ఏమనుకుంటున్నారు? అన్ని జన్మలలోకెల్లా మానవ జన్మ ఉత్తమము, అందున బ్రాహ్మణ జన్మ ఉత్తమము, అందున పురుష జన్మ ఉత్తమము, ఇలా నీవు పారంపర్యంగా వేద విహితమైనటువంటి శాస్త్రాలలో కర్మకాండ భాగంలో చెప్పుకుంటూ వచ్చావు. అంటే దాని అర్థం మిగిలిన వాళ్ళు కారణేగా. రాజవిద్య రాజగుహ్యోగకుండా చెప్పడాలా. భగవంతుడిని ఆశ్రయించినటువంటి వాడు ఏ జాతి వాడు, ఏ దేహాన్ని ధరించాడనే దాంతో ఎట్టి సంబంధం లేదు. ఎందుకని? నీవు వస్తుతః బ్రహ్మ సంకల్పం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి నీ ఏ జ్ఞానం ఉంది? బ్రహ్మజ్ఞానమే ఉన్నది. అది తెలిసి వర్తిస్తే నీ సాకార భావనలో ఎటువంటి భేదములైనా ఉండవచ్చు కాక, ఆ భేదములు బ్రహ్మజ్ఞానము అని అంటావు. కాబట్టి వాడు ఏమవ్వాలి? బ్రహ్మమే అవ్వాలంటే. కాబట్టి ఇటువంటి భేదభావములు అక్కడ లేవు. పుణ్యాత్ములైన బ్రాహ్మణులు, రాజర్షులు మొదలగు భక్తుల మహత్వమును గూర్చి తెలుపుచు శరీరము అనిత్యమనియు కనుక తనను శరణు పొందుమనియు 33-34 శ్లోకములలో అర్జునుని ఆదేశించి మళ్ళా ఇంకొక ఆదేశం వేశాడు, శరణు పొందమని. ఎందుకు శరణు కోరాలి? శరీరం అనిత్యమనియు కనుక నిత్యమైన పరమాత్మ స్థితిని పొందాలి అంటే శరణాగతిని మించిన మార్గం లేదు అని ఆదేశిస్తున్నాడు. అంతకుముందే చెప్పాడు, జ్ఞానయోగ పద్ధతిలో కేవల కుంభకాన్ని చెబుతూ ఎలా ప్రాణమనస్సులను అర్పించాలి, ఎలా చైతన్యాన్ని అర్పించాలి అనేటటువంటి విషయాలను తెలియజెప్తూ ఇవన్నీ చేయాలని నీకేం కావాలడా? ఆ ఆదేశాన్ని నువ్వు పాటించాలండి. గురువు యొక్క ఆదేశాన్ని పాటించాలి అంటే మరి శిష్యుడి సామర్థ్యం చాలదు కదా. గురువుకి ఎంత శక్తి ఉంది? అనంత శక్తి సమన్వితుడు. శిష్యుడు అల్పాయువు, వీడి శక్తి అల్పం. మరి వీడికి ఎట్లా అంత శక్తి వస్తున్నాడా? శరణాగతి. ఒక్క శరణాగతి లక్షణాన్ని కనుక నువ్వు పాటించినట్లయితే భగవంతుడు ఎంత అనంత శక్తి సమన్వితుడో, సద్గురువు ఎంతటి శక్తి సమన్వితుడో, సత్శిష్యుడు కూడా అంతే సమన్వితుడు అవుతాడు. కాబట్టి నిన్ను సద్గురువుతో ఐక్యత చెందించేది, భగవంతుని యొక్క అనుభూతి స్థితిని అందించేది ఆ సూత్రం ఏమిటంటే ఇప్పుడు సర్వస్య శరణాగతి. నీ ఉనికిని మిగుల్చుకోకుండా అని అర్థం. శరణాగతి అంటే అర్థం. ఎక్కడికక్కడ ప్రతి చోట నీ ఉనికిని మిగులుస్తున్నావు, మిగులుస్తున్నావా? ఎలా పూజలు చేసేప్పుడు చెప్తున్నావా లేదా? శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరి గారి మధ్యదేశే స్వగృహే నేను ఫలానా సోన్సో నీకేదో పూజ చేయబోతున్నాను, దేనికోసం? ఫలానా కామితార్థం. అనేక ధమ్ములు వస్తాయన్నమాట. ఇలాగే సంకల్పం ఉండేది, అంతేనా? దీనికంటే ముందేం చెప్పాడు? బ్రహ్మకర్మ సమారభే. ఇదంతా నేను ఇందులో భాగంగా చేస్తున్నాను. బ్రహ్మము గారు సంకల్ప సృష్టితో ఈ విషయాన్ని ఆరంభించాడు. ఆ విశ్వ ప్రవాహంలో ఉన్నటువంటి భాగంగా నేను ఈ పని చేస్తున్నాను అని మొదట్లో చెప్పి క్రమేపీ పరిమితమై ఎక్కడికి వచ్చేసావు? శాంతం, క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, అభయ, ఆయుర, ఆరోగ్య సిద్ధ్యర్థం. ఇవన్నీ ఎవరికి? చూడండి, ఎత్తుకున్నది ఎక్కడ? బ్రహ్మకర్మ సమారభే. ఈ పూజ ఎందుకు చేస్తున్నట? క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, అభయ, ఆయు, ఆరోగ్య, అభివృద్ధి. ఇంకా చాలా ఇంకేమన్నా కావాలా? సిద్ధ్యర్థం ఫలానా పూజ కరిష్యే అంటున్నాం. చూడండి, ఇది శరణాగతి అవుతుందా? అంటే ఇక్కడ ఏం మిగుల్చుకున్నావు? నీ ఉనికిని మిగుల్చుకున్నావు. ఆ ఉనికిని కాపాడమని వాళ్ళు అడుగుతున్నావు, అంతేనా? శరణాగతి అంటే ఇప్పుడు నేను లేనివాడను, నన్ను నేను సమర్పించుకుంటున్నాను, నా ఉనికిని సమర్పిస్తున్నాను. ఎంతకంటే నేను నీకేమి ఇవ్వగలను? ఎందుకంటే అర్పించడం నా దగ్గర ఏమి లేదు. అలా సర్వస్వ శరణాగతుడై ఉండమని ఆదేశిస్తున్నాడు.
అప్పుడు నీకే శక్తి లభించినడా? పరమాత్మకి ఎంతటి శక్తి సమన్వితమై ఉన్నదో అనంత శక్తి సమన్వితుడై ఉన్నాడు. సద్గురు ఎట్లా అనంత శక్తి సమన్వితుడై ఉన్నాడు, ఆ యథార్థమైనటువంటి అనంత శక్తి సమన్విత నేను ఆవహించేసి. ఇప్పుడు నీకు అసాధ్యమదా? అనంత చైతన్య శక్తి నిన్ను ఆవహించినప్పుడు ప్రకృతి అని నువ్వు చేసేటువంటి పనులు ఎంతపాటివండి. దీనికి ఒక ఆలోచన, దానికి ఒక కార్యాచరణ ప్రణాళిక, దానికి ఒక లెక్కలేయడం, దానికి ఒక ప్లస్ మైనస్ అంత అవసరమా? దగ్గర పెద్ద ఎన్టీపీఎస్ పవర్ స్టేషన్ ఉందండి. ఒక ఇంట్లో బల్బు వెలిగించడానికి దానివల్ల పెద్ద విషయం అదేమన్నా? మరి అటువంటిప్పుడు అది ఎట్లా లభిస్తాడు నీకు? సర్వస్వ శరణాగతి చేత లభిస్తుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలట? కేవలం భగయోగం తప్పకూడదు. నీ ప్రాణమనస్సులు నీ చైతన్యాన్ని భగవదర్పణం చేయాలి. ఇంకేం చేయాలట? సర్వస్వ శరణాగతి ఉండాలి అని ఆదేశిస్తున్నాడు. ఈ నియమాలకు భంగం కాకుండా జీవించాలి. అప్పుడు దేనికి పనికొస్తాడు? రాజవిద్య రాజగృహ యోగానికి పనికొస్తాడు, జ్ఞాన సాధనకి పనికొస్తాడు. అని 33-34 శ్లోకాల్లో అర్జునుని ఆదేశించి శరణాగతి స్వరూపమును తెలుపుచు భగవానుడు ఈ అధ్యాయంను ముగించెను. అది సర్వస్వ శరణాగతితో ముగించాడు. ఎట్లా స్పష్టంగా ఉండాలి నువ్వు. అట్లా ఉండడం వల్ల ఏ స్వరూప జ్ఞానం నీకు లభిస్తుంది. స్వరూప జ్ఞానం అంటే నువ్వేదై ఉన్నావో, నువ్వేదై ఉన్నావు అనంతము శాశ్వతము అస్తిత్వము అయి ఉన్నావు అని తెలుస్తుంది. సంబంధము అంటే పూర్వం చెప్పిందంతా దానికి మళ్ళీ ఒక అన్వయం చెబుతున్నాడు అనమాట. ఇదంతా ఒకసారిగా నువ్వు మనసులో పెట్టుకోవాలి అంటే, బుద్ధికి ఆకలింపు చేసుకోవాలి అంటే కొద్దిగా కష్టంగా ఉంటుందని దాన్ని కొద్దిగా మళ్ళీ సామాన్యీకరించి రచయిత చెప్తున్నాడు ఎలాగా ఏమిటని. 7వ అధ్యాయ ప్రారంభమున భగవానుడు అంటే ఏంటి? పూర్వం చెప్పాడు. పూర్వ అధ్యాయాలను చదువుతూ వస్తే ఒకవేళ ఆయా అధ్యాయాలలో ఈ అధ్యాయానికి సంబంధించిన ప్రతిపాదనలు చేశాడు. ఈ విద్య భవిష్యత్తులో చెప్పేయడం ముందు ప్రతిపాదనలు ముందు చేశాడు అన్నమాట. ఏ ఏ అధ్యాయాల్లో దీని గురించి ఉటంకించాడో, దీని గురించి ముందుగా సూచించాడో చెబుతున్నాడు ఇప్పుడు అక్కడ. ఎందుకని ప్రిపేర్ చేస్తున్నాడు నేను. అప్పుడే ఈ విద్యను అందుకోవడానికి ముందే చెప్పాగా, కర్తవ్యనిష్ట ఉండాలి, నిష్కామ భక్తి ఉండాలి. అవి ఉంటేనే నువ్వు జ్ఞానయోగ సాధనకు పనికొస్తావు. వాటికి సంబంధించినటువంటి ఆ అధ్యాయాల్లో చెప్పాడు. ఎక్కడ చెప్పాడో చెబుతున్నాడు. 7వ అధ్యాయ ప్రారంభమున భగవానుడు విజ్ఞాన సహిత జ్ఞానమును గూర్చి తెలిపేదనని చెప్పి ఉండెను. నీకు రాబోయేటప్పుడు ఏం చెప్తానని ఇప్పుడు అక్కడ చెప్పాడు. దానిని అనుసరించి ఆ విషయమును వర్ణించుచు చివరకు బ్రహ్మము, అధ్యాత్మము, కర్మ, ఆది భూతము, ఆది దైవము, అధియజ్ఞముల సహితముగా భగవానుని తెలుసుకొనుమని పలికి అంత్యకాలమున భగవత్ చింతన వలన కలుగు ఫలమును వివరించెను. 8వ అధ్యాయ ప్రారంభమున అర్జునుడు ఆ తత్వములను గూర్చియు అంత్యకాల ఉపాసనా విషయమును గురించియు తెలుసుకొనుటకు 7 ప్రశ్నలు అడిగెను. అందులో 6 ప్రశ్నలకు సమాధానములను సంక్షిప్తముగా 3-4 శ్లోకములలో వివరించెను. 7వ ప్రశ్నకు సమాధానమును 8వ అధ్యాయాంతము వరకు తెలిపెను. ఈ విధముగా 7వ అధ్యాయమున ఆరంభింపబడిన విజ్ఞాన సహిత జ్ఞాన చర్చ సాంగోపాంగముగా వర్ణింపబడనందున అంటే అక్కడ ఎలా చెప్పాడు? ఇప్పుడు సంక్షిప్తంగా చెప్పాడు. ఆయన ఏదో ప్రశ్నలు అడిగాడు, ప్రశ్నకి సమాధాన రూపం వరకే చెప్పాడు, విశ్లేషణ చెప్పలేదన్నమాట. ఎక్కడ 7-8 అధ్యాయాల్లో ఆ దాని గురించి ఇక్కడ ఇప్పుడు విపులంగా విస్తారంగా చెబుతున్నారు. అంటే 7-8 అధ్యాయాలు మీరు చదివితే ఏం తెలుస్తుంది?
ఈ 9వ అధ్యాయం రాజవిద్యా రాజగృహ యోగానికి సంబంధించినటువంటి వచ్చిన ప్రశ్నలు ఏమిటో అక్కడ తెలుస్తాయి. సాంగోపాంగంగా వర్ణింపబడనందున ఆ విషయమునే సమగ్రముగా వివరించుటకై భగవానుడు ఈ నవమాధ్యాయమును ప్రారంభించుచున్నాడు. 7వ అధ్యాయమునందలి ఉపదేశముతో ఈ 9వ అధ్యాయమునకు గల బలీయమైన సంబంధమును తెలుపుటకు మరల అదే విజ్ఞాన సహిత జ్ఞానమును గూర్చి వర్ణింతునని ప్రకటించెను. అక్కడ ఏం ప్రతిపాదించాడో ఆ ప్రతిపాదించిన అంశమనే ఇక్కడ మళ్ళీ ఎత్తుకుంటున్నాడు. దాన్ని సమగ్రంగా వివరిస్తాడు. శ్లోకం దగ్గరికి వచ్చి కొద్దిగా బ్రేక్ చదివి అసలు అలసిపోదు. అటు కాళ్ళు కొట్టుకుంటా